మా డాన్ గారికి, నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న మా అన్నగారికి, సామమూర్తి గారికి, సమ్మయ్య గారికి, రత్నవన గారికి, అందరికీ, అలాగే మా మహేష్ రాజేశ్వర గారికి, ముందున్న ప్రతి ఒక్కరు కూడా అందరూ నాతోటి గత 30 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలలో పాల్గొన్న దళిత జాతి ముక్తి బిడ్డలందరికీ కూడా నమస్సుమంజలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కీర్తిశేషులు బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా జయభీములు తెలియజేస్తూ ఉన్నాం. జగజీవన్ రామ్ గారు ఒక దళిత జాతిలో పుట్టిన ఆణిముత్యం. వారు ఆ కాలంలోనే ఉద్యమం చేస్తే తప్ప ఏదీ సాధించుకోలేమని చెప్పేసి తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించిన సమయంలోనే ఒక విద్యార్థి నాయకునిగా ఉద్యమాలు మొదలుపెట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ దేశంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చుకున్న గొప్ప నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు. అలాంటి నాయకుడు దళిత జాతిలో పుట్టడం, ఆ సమయంలో ఎదుర్కొంటున్న కుల వివక్షతకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి చదువుకుంటే మాత్రమే, చదువుతోటి మాత్రమే ఈ సమాజాన్ని జయించగలమనే ఏకైక లక్ష్యంతో ఒక ఉన్నతమైన చదువును అభ్యసించి ఈ భారతదేశానికి ఉప ప్రధానిగా ఎన్నికై భారతదేశంలో ఉన్న దళితులందరినీ కూడా ఏకం చేసి హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించిన మహానాయకుడు, మహోన్నతుడు బాబు జగజీవన్ రామ్ గారు అనేది మనం ఈ సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ రానున్న తరానికి వారి ఆశయాలను, వారు చేసిన గొప్ప పనులను, వారి జీవిత చరిత్రను కూడా చెప్పవలసిన సమయం తప్పకుండా ఎప్పటికప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మనం ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇదంతా ఒక అంశమైతే వారందరినీ కూడా